నమస్కారం, కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్. అసంఘటిత వలస కార్మికులు, చిరు వ్యాపారులు ఈ శ్రమ్ బీమా చేయించుకోవాలని సూచించిన జితేష్ పాటిల్. ఎల్లారెడ్డి పట్టణంలోని వీకేవీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన జాజల సురేందర్. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. అసంఘటిత వలస కార్మికులు, చిరు వ్యాపారులు తప్పనిసరిగా ఈ శ్రమ్ బీమా చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. కరోనా రాకుండా కార్మికులందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేసుకునే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అసంఘటిత వలస కార్మికులకు, చిరు వ్యాపారులకు వ్యాక్సినేషన్, ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసోసియేషన్ల ప్రతినిధులు కూలీలకు తప్పనిసరిగా ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ సిఎస్ఐ సెంటర్ల ద్వారా చేయించాలని కోరారు. ఈఎస్ఐ, పిఎఫ్ లేని వారు ఈ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కమిషనర్ దేవేందర్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు, బతుకు నుంచి చనిపోయే వరకు అన్ని సర్వీసెస్ మున్సిపాలిటీ అందిస్తుంది. సో ఏమవుతుందంటే ఈ శానిటేషన్ టీమ్కి చాలా పకడ్ ఉంటుంది ఫీల్డ్లో. అట్లానే మన మెప్మాకి కూడా ఆర్పీస్ ద్వారా మన టీఎంసీలు ఉన్నారు, పీడీ గారు ఉన్నారు. సో ఇది మొత్తం ప్రణాళికతో ఫీల్డ్లో పని చేసేటప్పుడు మనం చూసాము. ఇది పోయిన 2 yearsలో చాలా బిజినెసెస్ ఇబ్బంది పడ్డారు. ట్యాక్స్ కలెక్షన్కి వెళ్తే వాళ్ళు అదే అంటారు, మాకు అసలు బిజినెస్ కాలేదు లాక్డౌన్ వల్ల, నేను ఎట్లా ట్యాక్స్ మనం కట్టాలి, చాలా బాధపడ్డారు. కానీ అంతా అయినా కూడా రికవరీ చాలా అయింది. మీన్స్ ఎకనామిక్ రికవరీ అంటారు. కొత్త వ్యవస్థ మళ్ళీ దారికి వచ్చింది. ఇంకా మనకి ఎవరైనా ఇబ్బందిలో మీన్స్ వల్నరబుల్ పొజిషన్ అంటాం, మీన్స్ కష్టమైన పరిస్థితిలో ఉన్న క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏడాది పేద క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం దుస్తులు అందజేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని చర్చిల్లో క్రిస్మస్ విందులు ఏర్పాటు చేసిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో వీకేబీ ఫంక్షన్ హాల్లో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకగా దుస్తులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులను సమాన దృష్టితో గౌరవిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. డబుల్ బెడ్రూమ్లలో క్రైస్తవులకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీను నాయక్, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషా గౌడ్, తహసీల్దార్లు అంజయ్య, అమిన్ సింగ్, అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఫాస్టర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవులు పాల్గొన్నారు. పండుగ వాతావరణం సురేందర్ గారు నలుగురులో నుంచి విచ్చేసిన క్రైస్తవ పాస్టర్లు ఆవిర్భవించిన తర్వాత భారతదేశానికి ఒక దిక్సూచిగా అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా తీసుకుపోతున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈడ ఈ కులము, ఆ కులం, ఈ మతం, ఆ మతం అని ఏం లేదు. అందరూ సర్వ సమానంగా ఎవరి పండుగ వచ్చినా వాళ్ళు ఆ నిరుపేదలు కావచ్చు ఒక పండుగలాగా చేసుకోవాలని చెప్పి నమ్మినటువంటి గొప్ప సిద్ధాంతం. ఈ కానుకలు పండుగలాగా చేసుకోవాలని చెప్పి నిధులను కేటాయించి నిరుపేదలకు కానుకలు ఇచ్చి గొప్ప సంస్కరణతో ముందుకెళ్తున్నటువంటి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఇలా క్రిస్మస్ పండుగను బ్రహ్మాండంగా ఒక క్రిస్మస్ వేడుకలాగా జరుపుకునే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిగించింది. మరి
ఇందాక పాస్టర్ గారు అడిగారు, డబుల్ బెడ్రూమ్ లో మనకు అవకాశం ఉంది. నిజంగా కూడా అన్ని అర్హతలు కలిగిన వ్యక్తులు మన క్రైస్తవులు ఎక్కువగా నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని కూడా మీకు సభముఖంగా తెలియజేస్తాను. మంచి బ్రహ్మాండంగా అటు వేదాలను ఇటు బైబిల్ని వర్ణిస్తూ ఏ గ్రంథం చెప్పినా ఒకటే, మన మానవులము మనం అవలంబించాల్సింది ఒకటే, అందరినీ గౌరవించడం, ప్రేమించడం తెలుసుకోవాల్సిందని చెప్పి దాని బ్రహ్మాండంగా కూడా చెప్పడం జరిగింది. బైబిల్లో ఒకటే ఉంటది, ఖురాన్లో ఒకటే ఉంటది, అటు భగవద్గీతలో ఉండేది మనము ఎదుటి వ్యక్తిని ప్రేమించడం, గౌరవించడం నేర్చుకోవాలని తెలియడం. దాని సారూప్యంగా చాలా మంది ఉంటారు, దేవుడు కనబడి ఆకాశానికి రాడు, మానవ రూపంలోనే నీ పక్కనే ఉంటాడు, ఏదో విధంగా నీకు పక్క నుంచి సహాయం అందిస్తాడు, అతనే దేవుడు అని చెప్పి మనం గుర్తించుకోవాలి. అందరూ కూడా బ్రహ్మాండంగా క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నారు. మరి ఇప్పటికే చాలా ఇంకా మాట్లాడాలన్నా నాకు కూడా కొంచెం వేరే కార్యక్రమాలు ఉన్నాయి. మరి ప్రార్థనలతోటి ఇంతసేపు మీరు ఎల్లారెడ్డి ప్రజలందరూ కూడా దీవెనలు ఇచ్చారు. ఇంకా ఆ క్రైస్తవుని ఆ క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మన ఎల్లారెడ్డి ప్రజలకు అందరికీ కలగాలని చెప్పి, ప్రతి ఒక్కరు ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి, ఈ కరోనా మహమ్మారి పోవాలి, మా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఆ యేసు ప్రభువును కోరుకుంటూ మరి నాకు అవకాశం కలిగించిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం శంభురెడ్డి, తెరాస రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం మాల ధరించిన స్వామితో కలిసి ఆధ్యాత్మిక ఆనందంతో స్వామివారిని ఆరాధించారు. అనంతరం నిర్వహించిన భిక్షలో పాల్గొన్నారు.
ఉన్నటువంటి దాత మన పోచారం శ్రీ సరస్వతి మహాక్షేత్రం పంచమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుండి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇల్చిపూర్ శ్రీ సరస్వతి మహాక్షేత్ర పంచమ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సరస్వతి మహాక్షేత్రం పంచమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రాతకాలం నుండి ఆలయ ప్రధాన దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, అలంకరణ, మండపసాదము, గణపతి పూజ, సర్వతో భద్రాద్రి మండప స్థాపన, కలశ పూజ, హారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. उत्तिष्ठ हे वाणी उत्तिष्ठ हंसिनी ध्वजे उत्तिष्ठ ब्रह्मणो राज्ञी त्रैलोक्यं मङ्गलं कुरु जागृहि त्वं महादेवी जागृहि त्वं सरस्वती जागृहि त्वं चतुर्वेदी लोकरक्षा विधिं कुरु लोका सर्वे शुचाम्बोधौ निमग्नास्तान् समुद्धरा त्वमेवैका स्वयं व्यक्ता समर्थासि कथा भव श्रीवाणी सर्वजगतां जननि प्रमोदे जिह्वाग्रवासिनी मनोहर తల్లి ఆమె. భగవంతుని యొక్క అనుగ్రహం, మహాసరస్వతి యొక్క ప్రేమానురాగాలు, ఇవన్నీ కారణాల వల్ల ఈ కామారెడ్డి సమీపంలో ఉన్నటువంటి అల్జీపూర్లో మహాసరస్వతి ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగింది 5 ఏళ్ల క్రితం. ఆ తర్వాత నుండి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ. ఆ వార్షిక ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఉదయం అమ్మవారికి అభిషేకం, తర్వాత హవనం చేస్తాం. ఈ విధంగా విశేషంగా ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవం రోజు ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 5వ సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ ఉదయం నుండి జరుగుతున్నాయి. ఉదయం 5 గంటలకే అమ్మవారికి మహాభిషేకం, క్షీరాభిషేకం మొదలైనవి జరిగినాయి. పంచామృతాభిషేకం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కలశస్థాపన చేసి అమ్మవారికి రుదాయి. ఆ తర్వాత తీర్థప్రసాద వినియోగం కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం అవుతుంది. ఈ కార్యక్రమం కాగానే తీర్థప్రసాద వినియోగంతో పాటు అన్నప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. తప్పకుండా భక్తులందరూ వేల కొలది వస్తూ ఉంటారు, ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ అమ్మవారి దగ్గరికి అందరూ భక్తులు వచ్చి ఆ అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నారు. మహాసరస్వతీ మాతాకి జై. ఇప్పుడు ప్రకటనలు. అందరికీ నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతుంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అనమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంది ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి. కామారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి మరియు ఏకైక అనుభవజ్ఞులైన మహిళా చర్మ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రతిరోజు వైద్య సేవలు శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ పక్కన ఆర్కే లాడ్జ్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా కామారెడ్డి. డాక్టర్ జి మోహన ఎంబీబీఎస్ ఎండి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలు అనుభవజ్ఞులైన వైద్యుల నుంచే అత్యాధునిక వైద్య సేవలు మీకు అందించడం జరుగుతుంది. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓ బంధం, ఓ ఆశ, ఓ స్పర్శ ఎదురు చూస్తోంది నమ్మకమైన భరోసా కోసం. ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఈసీజీ స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి
సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. ఫోన్ 08468295555. ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు గురువారం జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు గల ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు హాజరు కావాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని తన ఛాంబర్లో బుధవారం కలెక్టర్ జితేష్ పాటిల్ కళాశాలల విద్యార్థులతో మాక్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ విండో ఆఫీసర్ కమాండర్ సజ్జ చైతన్య అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈ జూమ్ మీటింగ్ లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొననున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 317 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విభజన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. బలవంతంగా బదిలీలు చేసిన జూనియర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 700 మంది ఉపాధ్యాయులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 317 జీవోలు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లాకు జూనియర్లను 317 ప్రకారం శాశ్వతంగా బలవంత బదిలీ చేశారన్నారు. దీని మూలంగా తమ స్థానికతకు భంగం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 2 జిల్లాలను వేర్వేరు జోన్లుగా విభజించడం వలన భవిష్యత్తులో తాము నిజామాబాద్ జిల్లాకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఉత్తర్వుల మూలంగా సుమారు 700 మంది ఉపాధ్యాయుల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతున్నాయని తెలిపారు. మానవ దృక్పథంతో ఆలోచన చేసి తమను సొంత జిల్లాకు పంపేందుకు ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు. కారణంగా ఈరోజు కోల్పోవాల్సి వచ్చింది. నిజామాబాద్ 700 నుంచి 800 వరకు వారి యొక్క స్థానికతను. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత మేళాతో పాటు క్విజ్, ఉపన్యాస, ముగ్గుల పోటీలు నిర్వహించారు. సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల గణిత మేళా ఏర్పాటు చేశారు. ఈ మేరకు విద్యార్థులు స్వయంగా TLM తయారు చేసుకుని పెద్ద ఎత్తున గణిత మేళాలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తయారు చేసిన బోధన ఉపకరణాల ద్వారా సమితులు, త్రికోణమితి, భిన్నాలు, కోణాలు ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వల్లభరావు, స్వప్న, స్వరూప, అనురాధ, వెంకటేశం, కృష్ణ, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్. అసంఘటిత వలస కార్మికులు, చిరు వ్యాపారులు ఈ శ్రమ్ బీమా చేయించుకోవాలని సూచించిన జితేష్ పాటిల్. ఎల్లారెడ్డి పట్టణంలోని VKV ఫంక్షన్ హాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన జాజల సురేందర్.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.